ఆయన రావడం మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోవడం జరిగేది. కానీ కొత్త నిబంధన సంఘానికి ఉన్న గొప్ప కృప ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వెళ్ళిపోవడం. ఇప్పుడు మనకు ఆదివారం ఒకటే వచ్చి, మళ్ళీ శుక్రవారం ఒకటే వచ్చి, ఆన్లైన్ ప్రేయర్కి ఒకటే వచ్చి మళ్ళీ మనం వెళ్ళిపోతాడు అనుకుంటున్నారా మీరు? పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండడానికి వచ్చాడంట. ఆయన స్తోత్రం కలుగును గాక. ఇదిగో ఆదరణకర్తను మీ కొరకు పంపుతా ఉన్నాను, ఆయన ఎల్లప్పుడూ మీతో ఉండును. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో ఉంటాడు. ఆఖరికి నువ్వు వాష్రూమ్కి వెళ్ళినా నీతో ఉంటాడు. ఆఖరికి నువ్వు బెడ్రూమ్ లో ఉన్నా నీతో ఉంటాడు. నువ్వు ప్రయాణంలో ఉన్నా నీతో ఉంటాడు. ఎందుకంటే ఆయన మీతో ఉండును, మీలో ఉండును. నేనే స్తోత్రం కలుగును గాక. ఆది మనుషులు లేకపోతే పాత నిబంధనలో ఉన్న సంఘానికి, సంఘం కాదు అది సమాజం, వాళ్ళకి ఇశ్రాయేలీయులకి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడలేదు. కానీ మనకు అనుగ్రహించబడ్డాడు. అనుగ్రహించబడిన ఆత్మ మనతో ఉండాలంటే ముందు నీకు ఉండాల్సిన వరం ఏంటో తెలుసా? నువ్వు అడగాల్సిన దేవుని సన్నిధిలో వరం ఏంటో తెలుసా? నా జీవిత కాలం అంతా నేను నీతో ఉండాలనుకుంటున్నాను. దావీదు కీర్తనలన్నీ మనం చదివితే దావీదు అంటారు కదా, అయ్యా చిరకాలము యెహోవా మందిరములో నివసింపగోరుతా ఉన్నాను. అసలు పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి దిగి రావడానికి, లేకపోతే పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలంటే ముందు నువ్వు ఆయన ప్రసన్నతను వెదకాలి, ఆయన సన్నిధిని వెదకాలి, ఆయన మందిరములో గడపాలి. స్తోత్రం కలుగును గాక. దావీదు మీదకి ఊరికే దిగి వచ్చిందా? గిద్యోని మీదకి ఊరికే దిగి వచ్చిందా? దేవుళ్ళ వాక్యంలో మనం చదివితే వాడు దావీదు అంటాడు, ఎక్కడ ఎంత స్థాయిలోకి వెళ్ళిపోతున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎంత అననుకూలతలో ఉన్నా కూడా, ఎంత అననుకూలతలో ఉన్నా కూడా దావీదు ఒకటే ప్రార్థన, అయ్యా నీ మందిర ఆవరణములు చూడాలని నా ప్రాణము సొమ్మసిల్లిపోతా ఉందయ్యా. ఎప్పుడు వెళ్ళిపోదామా దేవుని మందిరానికని ఆయన ప్రాణం నేసిల్లిపోతుందంట. అయ్యా మీరు రాజుగారు కదండి, మీరు అప్పుడే వెళ్ళొద్దండి, శత్రువులు వచ్చారండి, మీరు ఇంట్లోనే ప్రార్థన చేసుకోండి, లేకపోతే మీరు బయట అడిగెడితే మిమ్మల్ని చంపేస్తారండి. ఇలాంటి అననుకూల పరిస్థితులు రాజు అయ్యాక దావీదుకు చాలా ఎదురుపడ్డాయి. మన జీవితంలో కూడా దేవుడు మనలో ఒక స్థాయికి తీసుకెళ్తూ ఉన్నప్పుడు మనం కాస్తంత మందిరానికి ఆలస్యంగా వస్తూ ఉంటాం. ఎలా వస్తూ ఉంటాం? ఆలస్యంగా వస్తూ ఉంటాం. ఎందుకంటే మన స్థాయి పెరిగే కొద్ది అందరికంటే ముందు చిన్న పిల్లల్లా పరిగెత్తుకు వెళ్ళిపోతే ఏం బాగుంటది? అఫీషియల్ గా వెళ్తే బాగుంటది. ఎలా వెళ్తే బాగుంటది? అఫీషియల్ గా పాటలన్నీ అయిపోయిన తర్వాత మనం వాక్యానికి వెళ్ళి ఆ వాక్యం వినేసి ఆరాధన చేసుకుని కానుకేసి వచ్చేస్తే బాగుంటది. కానీ దావీదు అంటాడు, ఎంత స్థాయికి వెళ్ళిపోయాడో అంత దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడానికి ఆరాట పడిపోతా ఉన్నాడంట. స్తోత్రం కలుగును గాక. దేవుళ్ళని కీర్తన చదువుతా ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే దావీదు గంట రాజు అయిన తర్వాత యుద్ధాలు ఎక్కువైపోయినప్పుడు తాను ఎంతో ఇష్టంగా ప్రేమించే ఆ మందిరం, తాను ఎంతో ఇష్టంగా ప్రేమించే ఆ దేవుని సన్నిధికి రోజులు సంవత్సరాలు పరిస్థితులను బట్టి దూరం అయిపోవలసి వచ్చింది. ఎలా అయిపోవలసి వచ్చింది? దూరం అయిపోవలసి వచ్చింది. ఎందుకంటే సౌలు తరుగుతా ఉంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు, కొడుకు తరుగుతా ఉంటే 3 సంవత్సరాలు, సుమారుగా సంవత్సరాలు దేవుని మందిరాన్ని చూడలేకపోయేవాడు దావీదు. దేవుని మందిరానికి వెళ్ళలేకపోయేవాడు. అందుకే దావీదు అంటాడు, అయ్యా నాకు ఏ వరం వద్దు బాబు, నాకు నా జీవిత కాలం అంతా నీ మందిరంలో ఉండే కృప నాకు. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, 2 చేతులు పైకెత్తి వేసే గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఏదో స్వస్థత కొరకు మందిరం రావడం కాదు, ఆశీర్వాదం కొరకు మందిరానికి రావడం కాదు. తనలో మందిరము లీనమైపోయింది. తన శరీరం అంతా కూడా దేవుని మందిరం చేత నింపబడ్డది. నా బతుకులో నాకు సింహాసనం కాదు తండ్రి, నాకు రాజ్యం కాదు తండ్రి, నాకు పరిపాలన కాదు తండ్రి, నాకు ఏమైనా సరే నా జీవిత కాలం అంతానే మందిరములో నివసింపగోరుతాను. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చదువుకున్న వాక్య భాగాన్ని బాగా మనం అర్థం చేసుకుంటే 3వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చూడండి, 2 నుంచి చదువుదాం. 2 నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు నన్ను బాధించే శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను, నా హృదయం భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను, దీనిలో నేను ధైర్యము విడువకుందును. దావీదు ప్రార్థన పరిస్థితులను బట్టి ప్రార్థించే వ్యక్తి కాదు.
స్తోత్రం చెప్పండి అందరూ. దావీదు ప్రార్థన ఎంత విచిత్రంగా ఉందంటే, పరిస్థితులన్నీ అననుకూలమే. అన్ని అనుకూలం ఉన్నప్పుడు మేమే వస్తామండి గుడికి. ఏంటంటే నువ్వు రావక్కర్లేదు. నీ శక్తి చేత, నీ బలము చేత నీ పరిస్థితులు నువ్వు అనుకూలపరచుకోగలిగితే ఇంక దేవుడితో పని ఏంటి? దావీదు పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు దండు దిగిన, యుద్ధమునకు రేగిన, శరీర మాంసము తిరుటకై దుష్టులు నా మీదకి వచ్చిన, నాకు మాత్రం దేవా వాళ్ళందరినీ చంపే, వాళ్ళందరిలోంచి నన్ను విడిపించు, వాళ్ళందరి నుంచి నన్ను తప్పించు, నా పక్షంగా యుద్ధం చేయి అంటున్నాడా? నాకెందుకయ్యా, నాకేం బాధ, నేను ఎందుకు ధైర్యం విడిచిపెడతాను? నాకు మాత్రం నీ సన్నిధిలో ఉంటే నాకు చాలా అంతే. మన ప్రార్థన ఎలా ఉండాలి చెప్పిన, మన పరిస్థితులను బట్టి మనం ప్రార్థించే వారిగా ఉండకూడదు. పరిస్థితులను దాటి అతీతమైన దేవుని యొక్క శక్తిని పొందుకోవడానికి ప్రార్థన చేయాలి. స్తోత్రం కలుగును గాక. నీకేం పిల్ల ఇన్ని అప్పులు ఉన్నాయి, నీకేం పిల్ల ఇంత అనారోగ్యం ఉంది, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నావు ఏంటంటే, నీ పరిస్థితిని అధిగమించి అడిగేసి దేవుడి కొరకు రాగలిగితే దేవుడు నీ ప్రతి పరిస్థితులు కూడా నెమ్మడపరుస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఇదే పరిస్థితులు మనకుంటే మనం ఏమని ప్రార్థన చేద్దాం. ప్రభా సాతాన్ని ఎల్లగొట్టాయన, దుష్టుని దూరం చేయనాయన, నాకు నెమ్మది నాయన, సమాధానమే నాయన. ప్రభా నా మీదకి ఎగసిపడిపోతున్నారు శత్రువులయ్యా, నా పాదాల కింద ఎడతానన్నావు కదా నాయన, నెత్తి మీద ఎక్కి ఊగిసాడుతున్నారు నాయన. ఎన్ని వాగ్దానాలు వచ్చేస్తాయి అప్పుడు. స్తోత్రం కలుగును గాక. నాకేమి ఎంతమంది దండు దిగినా నాకేం పర్లేదు, కానీ నాకు మాత్రం ఒక వరం కావాలి, నాకు మాత్రం నిన్ను చూసే కృప కావాలి, నిన్ను ధ్యానం చేయాలి, నీ ప్రసన్నతను పొందుకోవాలి నా జీవిత కాలం అంతా కూడా. శత్రువులు అక్కడ ఉండి రమాబాలు గొడవ నాకు ఎందుకు, ఆయన చూసుకుంటాడు, నాకు మాత్రం ఆయనే కావాలి. అది ఆయన ప్రార్థనలో ఉన్న భావం. స్తోత్రం కలుగును గాక. దీన్ని ఒక మాటలో చెప్పుకోవాలంటే, ఎప్పుడు చూడు నీ పరిస్థితుల గురించి ప్రార్థన చేసి ఆమె చెప్పడం కాదు. ఇప్పుడు నువ్వేమంటావు అంటే, ఏమన్నావు నీ ప్రభువా, నేను ఎలాంటి అననుకూలతలన్నా ఉండి ప్రభువా, నాకు నీ ప్రసన్నత, నాకు నీ సన్నిధి నాయన, నాకు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయి నాయన, నీ వెలుగుతో నన్ను నింపు నాయన. నీ వెనకాల శత్రువు అంటారు, సాతాను అంటారే, నీ పరిస్థితిలో నా పరిస్థితులను చూసేవాడాయన. నేను సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏది. ఆయన చూసుకుంటాడు. నాకే నీ చింత యావత్తు, నేను చింతించి ఏం చేయలేను, చింత యావత్తు ఆయన మీద వేయమన్నాడు అంటే నువ్వు మళ్ళీ గడ్డంగా చేయటం కూర్చోవడానికి ఏం లేదు. స్తోత్రం కలుగును గాక. వేసేసి ఆనందంగా స్తోత్రం తండ్రి, పరిస్థితులన్నిటిని బట్టి వందనాలు తండ్రి, ఈ బాధను బట్టి వందనాలు తండ్రి, ఈ శ్రమను బట్టి వందన. ప్రార్థన మారాలి. గత్తమాను ప్రభు, అదేనైనా ఇదేనైనా స్వస్థపరుస్తాడు ఆయన. ఆయన సన్నిధి ఉంటే రోగం ఒంట్లో ఉన్న నువ్వు ఆరోగ్యంగానే ఉంటావు. హల్లెలూయా. ఒంట్లో రోగం ఉండి, ఇంట్లో సమస్య ఉండి, ఆయన మాత్రం నిన్ను నడిపించుకుంటూ వెళ్ళిపోతాడు. అంటే వారు బాగా లోయలో పడి దానిని జలమయముగా చేసి ఉన్నారు. ఎవరెల్లో ఆ పక్కెళ్తే శత్రు, ఈ పక్కెళ్తే శత్రు. ఎప్పుడు ఎవడొస్తాడో తెలియదు. అక్కడ ఓ పక్కన పంట కోసేది లేదు, తినేది లేదు, తిందామంటే పంట కోసేది లేదు, నూర్చేది లేదు, ఏమి లేదు, పైనుంచే పడాలా. ఎక్కడ అడిగేస్తే శత్రు. అయినా సరే అంట వారు నడుస్తూ ఉంటుండగా ఎండిపోయిన ప్రతి లోయ జలమయంగా మార్చబడతా వచ్చిందంట. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, రెండు చేతులు పైకెత్తి వేసి గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుడికి సలహాలు ఇస్తూ ప్రార్థన చేస్తాం. ప్రభా నువ్వు అలా చేయనైనా, నువ్వు ఇలా చేయనైనా, నువ్వు వాళ్ళతో మాట్లాడినైనా, నువ్వు వీళ్ళతో ఆయన మాట్లాడాల్సి వచ్చాడు, మాట్లాడతాడు. అప్పుడు నువ్వు ఆయన్నే కోరుకో. స్తోత్రం కలుగును గాక. ఆయన కలిగి ఉండడానికి ప్రయత్నం చేయి. ప్రభా ఏమైనా సరే నువ్వు చేయగల దేవుడు తండ్రి. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంట దావీదు గురించి మాట్లాడుతూ అంటాడు, దావీదు తన పరిస్థితులు ఏవి ప్రార్థన చేయకుండా దేవుని కోరుకున్నాడు, దేవుని సన్నిధిని కోరుకున్నాడు. దావీదును దేవుడు ఏం చేశాడు? 5వ వచనం చదువు. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించెను. ఇప్పుడు నన్ను చుట్టుకున్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడెను. శత్రువు అన్న మాట ప్రార్థన చేశాడా? యుద్ధము అన్న మాట ప్రార్థన చేశాడా? చేశాడా? చేయలేదు. శరీరాంశాల్లో వచ్చిన నా మాంసం తినేద్దామని, నన్ను పీకేద్దామని, నన్ను ఆగేద్దాం అనుకున్నారండి.
నన్ను కొట్టేద్దాం అనుకున్నారండి, నన్ను ఆలోచిస్తే ఏమన్నా నువ్వు దేవుడితో ఉంటే ఎంతమంది ఎన్ని చేసినా నీ ఎంతగా గొడవ పేకలేదు. నీ తల వెంట్రుక ఆయన చిత్తము లేకుండా తల వెంట్రుకలలో ఒక్కటి కూడా రాలదా. నువ్వు ఆయన చిత్తంలో ఉంటే, నీ ప్రార్థన ఆయన చిత్తానుసారమైంది అయితే, ప్రభువు చెప్పారు ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటో తెలుసా? ఆయన ఇష్టానుసారంగా ప్రార్థన చేస్తే నువ్వు అడగక మునిపే నీ తండ్రి నీకేం కావాలని ఇస్తాడు. స్తోత్రం కలుగును గాక. దావీదు ప్రార్థన పరిస్థితిని చూడండి, పై వచ్చిన 2వ వచనం దాని ప్రార్థన చూడండి ఎలా ఉందో, ఫలితం చూడండి ఎలా ఉందో. అసలు పరిస్థితులకి ప్రార్థనకి ఏమైనా సంబంధం ఉందా? స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మన పరిస్థితులు బాగున్నప్పుడు ఎంత ఆనందంగా తండ్రి యేసయ్యా ఎంత ఆనందంగా ముఖం కడగలరు. అదే పరిస్థితులు స్తోత్రం కళ్ళ నీళ్ళు ఆగేక స్తోత్రం కలిగి మన ఆనందం ఏమై ఉండాలి తెలుసా? ఆయన ఔన్నత్యాన్ని, ఆయన ప్రేమను తలపోస్తున్నప్పుడు కూడా కళ్ళ నీళ్ళు రాలిపోవాలి. స్తోత్రం కలుగును గాక. మొన్న ఏ రోజు బాగా వాక్యం చెప్పాడు, మంగళవారం వాక్యం చెప్తూ ఆమె కళ్ళంట నీళ్లు కార్చేస్తూ ఉందంట. కళ్ళంట నీళ్లు కారుస్తూ ఆయన పాదాలు గడుపు లోపలికి వెళ్ళాక ధ్యానం చేశాను నేను, ఆలోచన చేస్తున్నాను. అబ్బాయి చెప్తున్నాను ఆమెకి ఎందుకు కళ్ళంట నీళ్ళు వచ్చేస్తున్నాయంటే, ఇంత పాపిని ఇక్కడ దాకా రానిచ్చేవాడు ఆయన, నీ కాలు కొట్టుకుని అసలు ఈమె ఎవతియో ఎటువంటిదో ఎలాంటిదో అందరు తెలిసి రాను అంటే ఎవరు రానివ్వరేమండి, ఎవరు రానివ్వరేమండి. వచ్చినామని చేయలేదే, వచ్చినామని కాలు ముట్టుకొని ఇచ్చాడే, సల్లే ముట్టుకుని పోయి ఇలా దండ పెట్టుకుని పోయే రకమా ఈవిడి. కాలు పట్టుకుని ఏడుపో కాలు కన్నీళ్ళతో కడిగేస్తుంది, తల వెంట్రుకలతో తుడిసేస్తుంది, అత్తరు పూసింది, మన పూస్తే పూసింది, మళ్ళీ అసలే మంచి మనిషి కాదంటే ముద్దులేస్తుంది. అలా నన్ను ఉండనిచ్చావయ్యా అని మనం కూడా మన ప్రార్థన ఎలా ఉండాలంటే, అంటే మన జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి దానికి కృతజ్ఞతతో రావాలి కన్నీళ్ళు. కష్టాలు కన్నీళ్ళు కాదు, కష్టాలు కన్నీళ్ళు కాదు. ఇప్పుడు దేవుడు కావాల్సింది నువ్వు కృతజ్ఞతా భావంతో అప్పుడు నువ్వు నేను అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళిపోయింది, 2019 వెళ్ళిపోయింది. నాకు స్తోత్రం కలుగును గాక. అక్కడి నుంచి చెప్పుకుంటూ వస్తే ఆ భావన రోజులు తరాలు సంవత్సరాలు గడుస్తున్నా ఆ కృతజ్ఞత భావన మనసులో ఎప్పటికీ ఒకేలా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. మన పరిస్థితులు బట్టి వస్తుంది ఏమన్నా డాక్టర్ గారు నెగిటివ్గా చెప్పని ప్రజలందరూ నెగిటివ్గా అనుకోని ఆయన కృతజ్ఞత చూపించంతే. ఇప్పుడు ఏం చేస్తావు ప్రభా, ఇప్పుడు ఎలా ఇస్తావు ప్రభా, ఇప్పుడు నన్ను ఎలా ఇవన్నీ నీకు ఎందుకు అప్పుడు తప్పించాడు, ఇప్పుడు కూడా తప్పిస్తాడు. అప్పుడు సహాయం చేసిన దేవుడు ఇప్పుడు కూడా సహాయం చేస్తాడు. పరిస్థితులు బట్టి పరిస్థితులు అస్సలు ఎత్తలేదంట. ప్రభా వాడు వచ్చేసారయ్యా, ఆ శత్రువు నువ్వు ఎలా లయపరుస్తావు. ఆనాడు ఇశ్రాయేలీయులు వెళ్ళిపోతుంటే ఉరుములు మెరుపులు మెండుగా మెరిపించేసినట్టుగా నువ్వు మెరిపించేనైనా, వాళ్ళందరినీ అరసముద్రలో ముంచేసినట్టుగా వీళ్ళందరినీ మేఘంలో ముంచేనైనా, పైనుంచి వర్షం పడి అందరూ మునిగిపోవాలి, 4 దినాల్లో ఉన్నట్టు నేను ఒక్కడే ఉండాలి అన్నాడా? భలే ఉంటే కొంతమంది ప్రాంతాలు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజమంటే చాలా కష్టం పరిస్థితులు. ఏ పాటికి ప్రార్థించు, నాకు ప్రభువా ఒక్క వరం కావాలి. ఆ వరం ఏంటంటే నీతో ఉండడమే, నీ మందిరములో ఉండడమే. స్తోత్రం కలుగును గాక. ఈ వరం ఉన్నదనుకో, కొత్త నిబంధనలో ఉన్న పరిశుద్ధాత్మ వరాలని దేవుడిస్తాడు. ఈ మందిరంలో ఉండకుండా ఆయన్ని ధ్యానం చేయకుండా ఆత్మదేవానికి ఎక్కడ నింపాలి నిన్ను? అసలు నీలో మందిరమే లేదే, నీలో దేవుని సన్నిధితో కూడిన భావనే లేదే. నీ మనసు దేవుని సన్నిధితో నింపబడినప్పుడు ప్రభువా ఉండే వ్యతిరేకమైన మాటలే నీకు వినబడతాయి. నువ్వు అయినా సరే దాని గురించి ప్రార్థన చేయి. వ్యతిరేకమైన పరిస్థితులే నీ ముందుంటాయి, అయినా సరే నీ దేవుడు గొప్పడు అని తెలిసే ఆయనను కొనియాడంతే, ఆయనను కీర్తించంతే. నా పరిస్థితి కంటే నా దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. నా సమస్య కంటే నా దేవుడు గొప్ప దేవుడు. స్తోత్రం కలుగును గాక. నేను ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయే, చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే నాకున్న కష్టం నీకుంటేనా? ఎవరికాళ్ళకి అలాగే ఉంటుంది, ఎవరికాళ్ళకి అలాగే ఉంటుంది. కానీ ప్రభువా చెప్పారు, మీరు శోధించబడినంత ఎంతగా శోధించబడతారో అంతే శోధన మన మీదకి సహించగలిగినంత శోధనే దేవుడు మనకు అనుమతిస్తారు. నువ్వు సహించలేనంత ఆయన అంటూ యోబు అంటాడు, యోబు గురించి రాస్తుంటాడు, యోబు లాంటి శ్రమలు అపోస్తలుడైన పౌలు రాస్తాడు, యోబు లాంటి శ్రమలు ఇప్పటికి ఎవరికైనా వచ్చాయా అంటే మనం ఎంత సహించగలమో అంతే దేవుడు మన మీద
మనకి శోధన అనుమతిస్తూ ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం అలాంటి పరిస్థితుల్లో ప్రభువా ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను కోరుకుంటున్నానయ్యా, నువ్వు నాతో. అందుకే ప్రభువా చెప్పారు, నా నీతిని నా రాజ్యాన్ని కనుకండి మీకు ఏమి కావాలో నేను ఇస్తాను. మీరేం రేపు ఏం తింటామా, రేపేం తాగుతామా, రేపేం ధరిస్తామా, రేపు ఎలా బతుకుతామా, ఎందుకు ఆలోచన చేస్తారు? నా రాజ్యాన్ని వెతకండి, మీకు రేపటికి ఏం కావాలో నేను ఇస్తాను. దాని మాట స్తోత్రం కలుగును గాక. రేపటికి ఏం కావాలో నేను ఇస్తాను, నా రాజ్యాన్ని వెతకండి. స్తోత్రం చెప్పండి అందరూ రెండు చేతులు పైకెత్తి. ఆ పరిస్థితులన్నిటిలోంచి దేవుడు అంట ఒక్క ప్రార్థన కూడా దావీదు విడిపించమని చేయలేదు, కానీ దేవుడు ఆశ్రయ దుర్గముపై ఆయన నన్ను ఎక్కించను. హల్లెలూయా. స్తోత్రం చెప్పాలి అందరూ రెండు చేతులు పైకి ఎత్తి. యేసే గట్టిగా నేను అనుకుంటున్నాను, యేసు ఎప్పుడు అలాగే అనుకుంటుంటాడు, ప్రభా నాకెందుకు ప్రభా, నన్ను సింహాసనం కూర్చోబెడతాను, గొంతలో కాదు గోతులో కాదు, సముద్రంలో పాడేసిన అక్కడి నుంచి నన్ను లేపుతాను. నువ్వు అక్కడి నుంచి నన్ను లేపుతావు. నాకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినది. అందుకే మనం పరిస్థితులు చూడ. దావీదు గురించి రాస్తున్న మాట ఏంటంటే, శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. స్తోత్రం కలుగును గాక. నీ ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. మన ప్రార్థన ఎలా ఉండాలంటే, అందుకే ప్రభువా చెప్పారు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. బాప్తిజం పొందినప్పుడు ఎవరితో లేపబడ్డాం చెప్పాలి? ఎవరితో లేపబడ్డాం? మన పాపాలన్నీ సమాధి చేయబడ్డాయి. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపోయాం, క్రీస్తుతో బ్రతికించబడ్డాం. ఏమే స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం ఎవరితో బ్రతికించబడ్డాం? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. లేపబడడం అంటే చచ్చిపోయి లేపడం అనుకుంటున్నారా? అది కాదు. పాపమును సమాధి చేసి పరిశుద్ధ జీవితం కొరకు లేపబడ్డమే. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. ఎక్కడున్న వాటినే? పైనున్న వాటినే. ఒకరోజు మా నాన్నగారు నేను అందరం ఉన్నాము. మన పరలోకం వెళ్ళాకంట దేవుడు చాలా శ్రేష్టమైనవి, చాలా విలువైన వాటిని చూపిస్తాడంట. చూపించి, రే ఇవన్నీ నీ కొరకైనా సిద్ధం చేశాను, నువ్వెప్పుడు చిన్న చిన్నయే అడిగావు, నేను నీకిద్దామని రెడీ చేశాను. ప్రభువా ఇంత చాలు ప్రభువా, ఈ సమస్య తీరితే చాలు ప్రభువా. దేవుడు ఎన్ని శ్రేష్టమైనవన్నీ ఉంటాయంటండి అక్కడ. అందుకే వాకింగ్ చెప్తుంది, మనలను ధనవంతులుగా చేయి. నాకు పేదగా ఉన్నా పర్లే, నీ పిచ్చి, నువ్వు పేదగా అనుకుంటా నేను ధనవంతులు చేయాలని ఆయన ఆశపడతాను. నేను చిన్న ఇంట్లో ఉన్నా పర్లే, నీకు పెద్ద ఇల్లు ఇస్తాను, మీరు మంచి ఇళ్ళు కట్టుకోండి, దాంట్లో నివాసం చేయండి. శ్రేష్టమైన ప్రతి ఇవి పర సంబంధమైనదే దేవుని దగ్గర నుండి వస్తుందంట. శ్రేష్ట భూమి మీద ఎవరో శ్రేష్టమైనవి తింటూ శ్రేష్టమైనవి ధరించడం కాదు, మనకు దేవుడు ఇస్తాడంట. అప్పుడు ఎడతామంటాం, ప్రభువా చిన్న చిన్న ప్రార్థనలు చేసి ఇది చాలు అనుకున్నంత ఇంత నా కొరకు సిద్ధం చేసేవని తెలుసుంటే నిన్నెప్పుడో పొందేసుకుంటున్నావు బ్రో. అక్కడ వేసరికి ఉపయోగం ఏముండదు, ఇంకెందుకు లేయాలి, ఇప్పుడు ఏడుతో ఉపయోగం భూమి మీద వెళ్ళలేదు కానీ అంటాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. ఆ మాట చెప్తే ఏడుస్తున్నారు. నిజమైన దేవుడు మన కొరకంట చాలా విలువైనవి సిద్ధం చేస్తాడంట. మనం విలువైన వాటిని ఉంచం. మనం దేవుడు చెప్తే ఇది చేయనైనా, అది చేయనైనా, ఇలా చేయనైనా, అలా చేయనైనా. వాళ్ళ జీవితంలో, భక్తుల జీవితంలో దేవుడికి ఏం చెప్పలేదు. దేవా నీ చిత్తం తండ్రి అన్నారు. దేవుని కొరకు పరిశుద్ధంగా బతికారు, ప్రార్థనా జీవితాలు కలిగి ఉన్నారు. వాళ్ళు అడగని స్థానాల్లో దేవుడు వాళ్ళు కూర్చోబెట్టాడు. వాళ్ళు అడగలేదు, మనకులాగా వాళ్ళు అడగలే. అండ్ దానియేలు బబులోను దేశంలో తను అపవిత్రపరుచుకోకూడదు అనుకున్నాడు, పరిశుద్ధంగా బతికాడు, మంచి స్నేహితులను కలిగి ఉన్నాడు, ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. కష్టం వచ్చినా యెరూషలేము వైపు కిటికీలు తెరిచి తన ప్రార్థనా జీవితంలో ఏమాత్రం కొదువ లేకుండా, తాను దేవునితో చేస్తున్న సహవాసంలో ఏమాత్రం అడ్డు ఆటంకం లేకుండా, ఎప్పుడూ సింహాల భూములు వేస్తారని తెలిసిన దానియేలు యథాప్రకారం ముమ్మారు మోకాళ్ళని యెరూషలేము వైపు కిటికీలు. అంటే ప్రార్థనలో మార్పులే, పరిశుద్ధతలో మార్పులే. ఊరు మారామని మనసు మారలే, ఊరు మారామని బతుకు మారలే. ఊరు కాదు, దేశాలు మారినా నువ్వు ఆయన బిడ్డవే.
ఆయన కొరకుగా నువ్వు నిలబడగలిగితే ఖచ్చితంగా అది నీ దేశం కాకపోవచ్చు, అది నీ ఊరు కాకపోవచ్చు, అది నీ స్థలం కాకపోవచ్చు, దేవుడు ఉన్నతమైన స్థితిలో కూర్చోబెడతాడు. జెమిమా రోడ్రిక్స్ ఎన్ని కష్టాలు పడుతుంది. ఆ నాన్నగారు పాస్టర్ గారు మత మార్పిడి చేస్తుంది, ఎన్నో అవకాశాలు వచ్చినాయి తనకి. ఎక్కడికక్కడ ఆ బోర్డు వారు తన వెనక్కి లాగేస్తూ వచ్చారు. ఒక రోజు రానే వచ్చిన ప్రపంచం అంతా జెమిమా రోడ్రిక్స్ గురించి చెప్పుకునే రోజు దేవుడు ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ దళపతి క్రిస్టియన్. ఆమేన్. స్తోత్రం కలుగును గాక. ఎక్కడ తీసుకెళ్లి కూర్చోబెడతాడంటే అందలం ఎక్కించేస్తాడంటే. స్తోత్రం. ఎప్పుడు దేశం కాని దేశమే అవని, ఊరు కాని ఊరే అవని, నీ ప్రార్థన జీవితంలో కానీ, నీ పరిశుద్ధతలో కానీ, నువ్వు దేవుడి కొరకు బతకడంలో కానీ ఏ మార్పు లేకుండా ఉంటే అక్కడ ఉన్నతమైన స్థితిగతుల్లో దేవుడు మనం కూర్చోబెడతాడంట. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, రెండు చేతులు పైకెత్తి వేసే గట్టిగా స్తోత్రం చెప్పాలి. అంటే దానియేలు పరిశుద్ధత కాడ రాజా అస్సలు తినమే తినం. ఏం తినం? రాజుగారు భుజించే విగ్రహం ఉంది, రాజుగారు భుజించు భోజనం కానీ, రాజుగారు తినే పానం కానీ మేము చెయ్యం, మేము తినం, మేము మొట్టం. మా కాయగూరలు ఇవ్వండి, మేము ఆటలతో బతికేస్తాం. మాంసం తిన్న వారి ముఖముల కంటే వారి ముఖములు తేజస్సుగా ఉన్నాయట. స్తోత్రం కలుగునుగా. ఈరోజు నా కొడుకు 12వ రోజు ఉపవాసం. ఎన్నో రోజు అండి? నాకు అప్పటికంటూ ఇప్పుడే బాగుందమ్మా. ఒక 3 రోజులు చాలా నీరసంగా కనపడ్డాడు. ఒక 2 రోజుల నుంచి మా చింత లేదు, అన్నయ్య ఎలా ఉన్నాడు అన్నాను. ఒక 2 రోజుల నుంచి బాగున్నాడు చింత. నాకు తెల్లవారుజాము దర్శనంలో ఇలా మోకాళ్ళ మీద, చిన్న మోకాళ్ళ మీద కూర్చుని ఉన్నాడు. కొద్దిగా బలం పొందుకుంటూ పెద్ద మనిషి, చాలా ఎత్తైపోయాడు, చాలా లావైపోయాడు. చాలా చీకటి ప్రణాళికలు ఏమైనా ఏం చేయలేకపోతున్నాయి. ఇదే రూమ్ లోనే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాయగూరలు తిన్న వాళ్ళు ముఖములు ఎలా ఉన్నాయంట? ప్రకాశిస్తూ చురుకైన వారికి జ్ఞానం కలిగిన. అంటే దేవుని మీద ఆధారపడి నువ్వు బతికితే నీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు నీ పరిస్థితులను బట్టి కాదు కానీ ఆ పరిస్థితులు దాటిపోయి కూర్చోబెడతాడు. స్తోత్రం కలుగునుగా చెప్పాలి. హల్లెలూయా. అందుకే నేను ముగించే ముందు ఇంకో మాట చెప్తా. మోషే కూడా అలాగే ప్రార్థన చేస్తాను. మోషే, ప్రభువా మాకు వాగ్దానం కాదు, మాకు పాలు తెగులు ప్రవహించే దేశం కాదు, నాకు వాగ్దానం నెరవేర్చబడితే చాలు దేశం తీసుకెళ్ళిపో ప్రభు అంటారు వీళ్ళందరూ. ఇశ్రాయేలీయులు అంటారు నువ్వు వస్తే రాలేతమానే, మమ్మల్ని మాత్రం పాలు తెగులు ప్రవహించే దేశాన్ని తీసుకెళ్తానన్న పితరులతో చెప్పారు కదా, మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళిపో. నువ్వు రాకపోయినా మేము తోడన్నా చేసుకుంటాం, ఏ తోడు చేసుకుని మేము వెళ్ళిపోతాం. మోషే అలాగంటలే, మాకు వాగ్దానం కాదు నాయన, పాలు తెగులు ప్రవహించే దేశం కాదయ్యా, నీ సన్నిధి నాతో రాని ఎడల మమ్మల్ని ఇక్కడ నుండి తోడుపోతావు. మాకు అక్కడ తెలిసి వెళ్తే చాలా బాగుంటుంది. అక్కడ నీవు దేవుడిని విడిచిపెడితే చాలా బాగున్నట్టే ఉంటుంది లోకం. నువ్వు దేవుడిని విడిచిపెడితే చాలా సంపాదన ఉంటుంది, నువ్వు దేవుడిని విడిచిపెడితే చాలా ఆనందం ఉన్నట్టే ఉంటుంది. కానీ అది చివరి వరకు నిలబడేది మాత్రం ఏ పాటికి? ఎందుకంటే దేవుడు ఉండడు, దేవుని సహాయం ఉండదు, దేవుని సన్నిధి మనతో లేకుండా ఎన్నున్నా వ్యర్థమేనండి. ఎన్నున్నా వ్యర్థం. అవి నిన్ను కాపాడలే. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణం నుండి తప్పిస్తుంది. ఉగ్రత దినమందు నీ కష్టకాలం మందు నీ ఆస్తి అక్కరికి రాదు, నిన్ను నరకం నుండి తప్పించదు, నిన్ను శాపము నుండి తప్పించదు. కానీ నీ నీతి కలిగిన బ్రతుకు నిన్ను ఉగ్రత నుండి తప్పిస్తుంది. అంటే స్తోత్రం కలుగును గాక. అందరూ వెళ్ళిపోదాం పర్వాలేదు, ఆయన రాపోనా పర్లే అన్నా. ఆయనకి ఎందుకు బాధ కలిగిందంటే దూడం చేసుకుని ఎగిరారంట, సహించలేకపోయాడు. మోషే ఇలా లోబడిన వాళ్ళని ప్రజలు నేనేం చేయను, వీళ్ళతో నేను రాలేను. ఒకవేళ నేను వస్తే దారిలో వాళ్ళు చెప్పేస్తానేమో, ఏం చేస్తానేమో. దేవుడు ఎప్పుడు కరుణామయుడే, కటాక్షించేస్తాడు, క్షమించేస్తాడు, లేకపోతే దేవుడు ప్రేమించేస్తాడు, మనల్ని ఎంత పాపం చేసినా ఆయన కరుణగల దేవుడు అనుకుంటున్నామేమో. ఆయన ఎంత కరుణగల దేవుడు అంతే దహించు అగ్ని అయి ఉన్నాడు కూడా ఆయన. స్తోత్రం కలుగును గాక. సహించలేడు, విగ్రహ ఆరాధన సహించలేడు. దేవుడు ఉండాల్సిన స్థలంలో ఇంకొకరు ఉంటే ఆయనకి ఏ పాటికి నచ్చదు, ఆయన ఉండలేడు, అలాగా లాగి పాడేస్తాడు అంతే. స్తోత్రం కలుగును గాక. మోసే నువ్వు తప్పుకో, అందరూ ఒకేసారి చంపేస్తానన్నాడు అంతే. స్తోత్రం కలుగును గాక. చంపడం ఆయన పెద్ద ఈజీ కాదు, పుట్టించడం కూడా పెద్ద కష్టమేమి
చంపడమే కష్టం కాదు, పుట్టించడం కూడా కష్టం కాదు ఆయనకి. ఆయన మాటతో సృష్టిని చేసిన దేవుడు ఆయన. స్తోత్రం కలుగును గాక. ఆయన మోసే అంటాడు, ప్రభువా అలా కాదు నాయన, నీ సన్నిధే నాకు కావాలి. కాదు మోసే, వీళ్ళు మాట్లాడినోళ్ళు కదా, ఏంటంటే వీళ్ళు మాట్లాడినోళ్ళు కదా, వీళ్ళందరినీ చంపేస్తాను, మాటినే జనాంగాన్ని పుట్టిస్తాను. అలా వద్దు నాయన, నువ్వు ఈ ప్రజలతోటే వాగ్దానం చేసావు, ఈ మనుషులతోటే వాగ్దానం చేసావు. ఇప్పుడు నువ్వు మాతోనే రావాలి. నాకు జనం మీద నాయకత్వం అక్కర్లే, నాకు సంఘం మీద పెద్దనం అక్కర్లే, నన్ను నేనే నాయకుడిగా ఉండాలని నేను అనుకోవట్లే. నాకు కావలసింది నీ సన్నిధి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువా నేను ఆ స్థానంలోనే ఉంటా, నువ్వు ఎవరినైనా చంపుకో, ఎవరినైనా పుట్టించుకో, నన్ను మాత్రం మోసేగా నాయకుడిగా తీకు ప్రభు అన్నాడా? ప్రార్థనకి పరిస్థితులకి పొంతలే. నా అవన్నీ కాదు ప్రభు, నాకు పదవద్దు, కానొద్దు, పాలు తెలు భావించే దేశం వద్దు, నీ సన్నిధి నాకు కావాలి. వెంటనే దేవుడు అంటే, నా సన్నిధి నిశ్చయముగా నీకు తోడుగా వచ్చును, నా మంచితనం అంతా నేను నీకు చూపిస్తాను. స్తోత్రం కలుగునుగా. దేవుని కోరుకోండి, దేవుని సన్నిధిని కోరుకోండి. మీరు అడగక్కర్లేకుండా మీ ప్రతి పరిస్థితుల్లో ఆయన తలదూర్చే దేవుడే. ప్రతి పరిస్థితుల్లో నీకు తెలియకుండానే నీ పక్షంగా రాజ్యమాడే దేవుడే. నీ పక్షంగా నువ్వు ఇంకా వెళ్ళక ముందే నీ పక్షంగా అక్కడ కార్యము సిద్ధపరచుంచుతాడంట ఆయన. నువ్వు ఆయన కోరుకుంటే, నువ్వు కోరుకున్న తర్వాత ఆయనకి చెప్పడం కాదు, నువ్వు ఆయనతో, ఆయన సన్నిధిని, ఆయన మందిరాన్ని ప్రేమించు, ఆయన సన్నిధిని అనుభవించు, ఆయన ప్రసన్నతను అనుభవించు. స్తోత్రం కలుగును గాక. వాక్యంలో మనం చదివితే యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో ఉన్నప్పుడు ఒక పుట్టి గుడ్డోడిని దేవుడు స్వస్థపరిచాడు. ఎవరినండి? పుట్టి గుడ్డోడు. వాడు పుట్టినప్పటి నుంచి గుడ్డోడే. వాడు ప్రభు మా నాన్న చెప్పిన సిలువ ఏమని కోఆర్డినేట్కి వెళ్ళి కడుక్కోమన్నాడు. కడుక్కుని వచ్చాడు. కడుక్కుని వచ్చిన తర్వాత ఆ పరిశైలి శాస్త్రులు నిన్నెవరు స్వస్థపరిచారు పదే అని బతుమాలుతున్నారు. పదే ఆయన గెలుగుతా ఉన్నారు. ఆడంటాడు ఏ సనుభవం, ఆయన అడిగిన తెల్ల కోపం, వెళ్ళిపో కడుక్కో అన్నాడు. కడుక్కుని వచ్చాడు, ఆయన లేడన్నారు. ఎవరు ఈయన స్వస్థపరిచారో తెలదు. పక్కోళ్ళు అందరూ చెప్పి ఆయన నా బాబు ప్రవక్తరుడు ఒకడు, ఆయన యేసు అని మొత్తానికి ఆ నోట ఈ నోట తెలిసింది. తెలిసి అన్నాడు, నాకు తెలియదా నన్ను ఎవడు బాగు చేశారు, నన్ను ఎవరు స్వస్థపరిచారు నాకు తెలియదు, నన్ను కడుక్కోమన్నాడు, నేను కడుక్కున్నాను బాగేని. యేసును ఒక మనుషుడు, ఆయన ఎవరో నేను ఎరగను. ఏమంటాడండి? ఆయన ఎవరో నేను ఎరగను, కానీ ఆయన నన్ను స్వస్థపరిచాడు అని పదే ఆ తల్లిదండ్రులు అడిగారంట. ఈయన మళ్ళా పిలిచి మళ్ళా అడిగాడు. వెంటనే అన్నాడు, మీరు నువ్వు ఆయన శిష్యులు అయిపోవాలనుకుంటున్నారా అన్నాడు. మండిపోయింది వాళ్ళకి. ఏమైపోయిందండి వాళ్ళకి? ఈ పాపి అయిన మనుషుడు మాకు చెప్తాడా అని చెప్పి వాడిని ఊర్లోంచి వెళ్ళేసేసాడంట. ఏం చేశారంటే చెప్పాలి, ఎక్కడ వేశాడు? ఊర్లోంచి వెళ్ళేసేస్తే యేసుక్రీస్తు ప్రభు వారికి సంగతి తెలిసింది. అయ్యా మీరు బాగు చేసిన గుడ్డోడు ఉన్నాడే, వాడిని పరిశీలి శాస్త్రులు ఊర్లోంచి వెళ్ళేసేసారండి అనగానే వెలివేయబడిన వారి వద్దకు యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళారు. మరి ఇంక యేసుప్రభు వారు ఎవరు తెలకరి ఈ గుడ్డోడికి కొళ్ళొచ్చిన తర్వాత వెళ్ళంటే ప్రభు ఆయన అడిగిన ప్రశ్న ఏంటి తెలుసా? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుతున్నావా అన్నారు. అప్పుడు ఇదేమన్నా, ప్రభా ప్రభా పరిశీలు ప్రభా శాస్త్రులు ప్రభా ఎన్ని అన్నారో ప్రభా, నన్ను ఎలా చేశాయి చెప్పడం మొదలెడితే ఆగుతుంది. ఇంకా యేసు రక్తం 1-4 కలిపి మళ్ళీ చెప్పేస్తాం. స్తోత్రం చెప్పండి అందరూ. వీడన్ని వాళ్ళ మీద నెపాలు మోపాల్సిన వీడు అంటాడు. ఇదేదో ఆత్మ సంబంధమైన చర్చలాగా, ఆత్మ సంబంధమైన సంభాషణ అయిపోయింది అక్కడ. వాడిని వెలేసింది బాగలేదు వాడికి, వాడిని ఊరు వెలుపలేటింది బాగలేదు వాడికి, తల్లిదండ్రుల దగ్గరికి రానివ్వంది బాధలేదు వాడికి, ఊర్లో కలవనివ్వనందుకు బాధలేదు. కానీ ఆ యేసు ఎవరో నాకు తెలియాలయ్యా, ఆయన ఎవరో నాకు తెలియదు కదా నేను విశ్వాసం ఉంచడానికి అని అనగానే ప్రభువారు ఏమన్నారు? ఆయనే నేను అనగానే ప్రభువా మీ యందు విశ్వాసం ఉంచి ఉన్నానని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదముల మీద పడ్డాడంట. స్తోత్రం కలుగును గాక. వాడు తనకు వెలివేయబడిన పరిస్థితుల గురించి ప్రభుతో చెప్పలే, వాడు ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ప్రభుతో చెప్పలే. ఆయన ఎవరో తెలుసుకోవాలి, ఆయన విశ్వాసం వస్తే నీ కార్యాలు జరుగుతాయని వాడికి అర్థమవడానికి ఆయన ఎవరు అని ఆయన్నే అడిగి ఆయనని తెలిసిన తర్వాత ఆయన పాదముల యొద్ద సాగిలపడ్డాడంట. స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నీ జీవితంలో నీ పరిస్థితి మారాలంటే ఆయన ఏంటో తెలుసుకో. అల్లాటప్పగా రాక ఆయన దగ్గరికి, అల్లాటప్ప ప్రార్థన చేయక ఆయన దగ్గర ఏదో ఊసిపోని మాటలు లేకపోతే కల్పితం ఆలోచించుకుని ప్రార్థనలో గొప్ప గొప్ప మాటలు మాట్లాడాలి, గొప్ప గొప్ప విషయాలు కాదు. ఈ రోజు
ఆయన ఏంటో అర్థమవుతే నీ పరిస్థితి నీ కాళ్ళ కింద ఉంటుంది, నీ సమస్య నీ కాళ్ళ కింద ఉంటుంది. ఎందుకంటే నీ దేవుడు నిన్ను వాటి పైన ఎత్తుత దేవుడు, వాటి మీద ఎక్కించే దేవుడు. ఆశ్రయ దుర్గముపై ఆయన నన్ను ఎక్కించెను. స్తోత్రం కలుగును గాక. నీ పరిస్థితుల ప్రభువా, పేతురు అంటాడు, ప్రభువా నీవే ఆయనవైతే ఈ ముంచేస్తున్న నీళ్ల మీద నేను కూడా నేను ఆయన్నేరా, నువ్వు నీళ్ల మీద నడిచిరా. ఏ నీళ్ళైతే పేతురుని ముంచాలనుకున్నాయో ఆయనని గుర్తించగలిగినప్పుడు ఆ నీళ్ల మీద పేతురు నడవగలిగాడు. ఆ మనుషుల దగ్గరికి వెళ్ళి, ఈ మనుషుల దగ్గరికి వెళ్ళి, లేకపోతే దేవుని విడిచిపెట్టి నువ్వు ఎంతమంది దగ్గరికి వెళ్ళినా నీ సమస్యకు పరిష్కారం దొరకదు. నువ్వు నిజంగా యేసును ఎరిగిన దానివైతే, నువ్వు యేసును గురించిన అవగాహన నీలో ఉంటే, ఒకరోజు కొన్ని విషయాల గురించి ప్రార్థన చేస్తుంటే ప్రభు చెప్పిన మాట, పాస్టర్ గారు అలా చదివి ఆలోచన చేద్దాం, అందరం కూర్చున్నాం. సరే ముందు ప్రార్థన చేద్దాం, ప్రభు మనకేం చెప్తారు చూద్దాం అని ప్రార్థన చేయడం ప్రారంభించాం. ఫ్యామిలీగా, వ్యక్తిగతంగా. ఆ రోజు మావికి దేవుడు దర్శనం ఇచ్చారు. ఆ దర్శనంలో ఆయన సింహాసనం ఉన్న పెద్ద రూమ్ ఉంది. ఆ సింహాసనపు వెనక నుండి ఒక స్వరం వినబడతా ఉంది, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, మీరు మౌనంగా ఉండాలి. గడగడగడలాడిపోయింది, మా ఒళ్ళు వణుకుపోయింది. సింహాసనం అత్యున్నతమైన సింహాసనంలో నుండి ఒక శబ్దం, నువ్వు అది చేద్దాము, ఇది చేద్దాము, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, నథింగ్, ఏమీ అవ్వదు. ఈ రోజు నీ పక్షంగా ఉన్న వాళ్ళే రేపు నీ శత్రు పక్షంగా ఉండొచ్చు. ఒకవేళ ఈ రోజు నిన్ను పొగిడిన నోరే రేపు నీదే తప్పని అనొచ్చు. కానీ నీ దేవుడు ఉన్నాడే, ఆయన సన్నిధి నువ్వు కోరుకుంటే, ఆయన ప్రసన్నత నువ్వు కోరుకుంటే, ఆయన మహిమ నువ్వు కోరుకుంటే, నువ్వు నాకు చాలు ప్రభువా నువ్వు అంటే, నీ పరిస్థితుల మీద నిన్నే విజయవంతురాలుగా దేవుడు నిలబెడతాడు. నీవే వాటిని తొక్కే సామర్థ్యతని ఇస్తాడు, నీవే వాటిని జయించే బలాన్ని ఇస్తాడు, నీవే వాటి మీద అధికారం చేసే పెత్తనాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ వరం అడుగుతున్నావు ప్రభువా? నన్ను ఏ వరం అడుగుతున్నావు దేవుణ్ణి? దావీదుకి అన్ని ఉన్నాయని అందుకే అడిగాడు అంటావా? అన్ని లేనప్పుడు కూడా అదే అడిగాడు, అన్ని లేనప్పుడు కూడా అదే అడిగాడు, అన్ని వచ్చాక కూడా అదే అడిగాడు. నీ మందిరములో ఉండాలనుకుంటున్నాను. 4 గోడలతో కట్టబడిన మందిరం లేదు, సువర్ణ దేవాలయం లేదు, అక్కడ బంగారంతో కట్టబడిన. ఒకరోజు గుజ్జమరాతో మాట్లాడుతుంది, ఎక్కడికి వెళ్ళిందంటే వాళ్ళ చుట్టాలు పెళ్లి, చాలా పెద్ద మందిరం ఉందంట, అన్ని ఏసీలు పెట్టేసి ఉన్నాయంట. ఏం పెట్టేసి ఉన్నాయంట? ఏసీలు పెట్టేసి ఉన్నాయంట. చాలా డెకరేటెడ్ గా, చాలా అందంగా ఉందంట. కింద వేసిన పాలరాయి చూస్తే వీళ్ళ ముఖం వీళ్ళకే కనపడేంత నీట్గా ఉందంట. కానీ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని సన్నిధి లేదంట. అక్కడ ఉన్న విశ్వాసంగా చెప్పిందంట, అయ్యా మాకేమీ ఉండదండి, మా చర్చలో ఏమీ ఉండదు, కానీ దేవుని ప్రసన్నత ఉంటది, దేవుని సన్నిధి ఉంటది. ప్రార్థన మొదలెట్టగానే పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యలోకి దిగి వచ్చేస్తాడంటే. ఈ రోజు నీకేముందో ఏమి లేవో ఆయనకి అక్కర్లే. నువ్వే నీ పరిస్థితులు చూసి కృంగిపోయి ఆ పరిస్థితులు నెత్తి మీద ఎట్టేసుకుంటావు ఎందుకు? కాళ్ళ కింద ఎత్తుకోవాల్సిందని. ఎందుకంటే నీ దేవుడిని కనపరచు, నీ దేవుడిని ఆరాధించు, నీ దేవుడిని నువ్వు తలగా నియమించే దేవుడు. ఆయన వైపు చూడు, పరిస్థితులన్నీ కిందకి తీసుకొచ్చే దేవుడు ఆయన. ఆశ్రయ దుర్గము పైన నాకు నీ సన్నిధి కావాలి తండ్రి, ఈ సమస్యలో నాకు నీ సన్నిధి కావాలి తండ్రి, ఈ పరిస్థితుల్లో నీ సన్నిధి నేను మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తాను. రోజు ప్రార్థనకు వచ్చిన బిడ్డలు దేవుడు దీవించును గాక. ఎంత గోలెట్టేస్తారండి వీళ్ళు. ప్రతి సాయంత్రం ఇంటికి వస్తే ప్రీతవరంతా దేవుని సన్నిధి ఆవరించబడిపోయి ఉంటుందండి. సుమారుగా 9 గంటల దాకా వస్తానే ఉంటారు, వెళ్తానే ఉంటారు. 5 గంటల నుంచి కేవలం బిడ్డలు, సండే స్కూల్ పిల్లలు, స్త్రీలు, గుంపులు, బ్యాచ్లుగా అంతే. దేవుని ప్రసన్నత ఉందనుకో, ఆయన చిటికేస్తే ప్రతి పరిస్థితి మారుతుంది. ఏమే స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం ఆ కోరుకోవాల్సింది అది. ఇంటికాడ వాళ్ళకి సమస్యలు లేవా? ఇంటికాడ వాళ్ళు వండుకోవడానికి ఇంటికాడ భర్తకు వండక్కర్లేదా? పిల్లలకు వాళ్ళు వండక్కర్లేదా? లేకపోతే ఇంట్లో చుక్క పెట్టుకోవాల్సిన పని లేని బ్యాచులర్ ఉమెన్స్ ఏం కాదు. భర్తలు కలిగిన వాళ్ళే, బిడ్డలు కలిగిన వాళ్ళే,
ఇల్లులు కలిగిన వాళ్ళే, వాకళ్ళు కలిగిన వాళ్ళే. వాకళ్ళు వాళ్ళు తుడుచుకోవాలి, కళ్ళ వేసుకోవాలి, గిల్లు కట్టుకోవాలి, అన్నం వండుకోవాలి, పిల్లలకి ఎట్టుకోవాలి, పరకేసుకోవాలి, పడుకోబెట్టుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, అన్ని పనులు ఉన్నవాళ్ళే. కానీ దేవుని మందిరాన్ని ప్రేమించి, దేవుని సన్నిధిని ప్రేమించి, దేవుని ప్రసన్నత వారి కుటుంబాల్లోనే కాదయ్యా సంఘములో నిలిచుండాలని గోచాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఆశ్రయ దుర్గముపై ఆయన ఎక్కిస్తాడు. నీ శత్రువుల కంటే నీ తల ఎత్తుగా ఎత్తబడుతుంది. నీ గుడారములో ఒకవేళ ఇప్పుడు దుఃఖమున్నారు, ప్రార్థిస్తున్న నీ ప్రార్థన ఉత్సాహ ధ్వనిని కలగజేస్తుందంట. దావీదులో ప్రార్థన చేయడం నేర్చుకున్నాం. మోసేలాగా ప్రార్థన చేయడం పరిస్థితులను బట్టి ప్రార్థన కాదు. మాకు వాగ్దానమే కావాలి తండ్రి, ఆశీర్వాదమే కావాలి కాదు. వాగ్దానము కంటే వాగ్దానం ఇచ్చిన వాడు ఇంకా ఒక వాగ్దానం పట్టుకుంటున్నాము. వాగ్దానాలే ఆయన దగ్గర స్టాక్ ఉన్నాయి. స్టాక్ ఏమున్నాయండి? స్టాక్ ఉన్నాయి. ఒక్క వాగ్దానం కాదు, ఈ సంవత్సరం వాగ్దానం కాదు. అలాంటి వాగ్దానం రోజు ఇవ్వగల దేవుడు, రోజు వాగ్దానాన్ని నెరవేర్చగల దేవుడు ఆయన. అటువంటి దేవుడికి కలిగి ఉండవు. అటువంటి దేవుడు కావాలని ప్రార్థించాము. అందరూ మోకరించుదాం. మన ప్రార్థన విధానాలు ప్రభు సన్నిధిలో మొరపెట్టుకుందాం. ప్రభా, పరిస్థితులు బట్టి దావీదు ప్రార్థన